कारगुजार सदर बीआरएस के तारक रामाराव की अपील पर कांग्रेस हुकूमत की जानिब से एलआरएस के मौकूफ के खिलाफ कुकटपल्ली जेएचएमसी जोनल कमिश्नर के दफ्तर के रूबरू कुकटपल्ली हल्के से ताल्लुक रखने वाले बीआरएस पार्टी के कॉरपोरेटरों की जानिब से बड़े पैमाने पर एहतजाजी धरना मुनज़्ज़म किया गया। इस मौके पर कुकटपल्ली से ताल्लुक रखने वाले बीआरएस कायदीन और कारकुनों की कसीर तादाद ने शिरकत की। इस मौके पर एहतजाजी कॉरपोरेटर्स ने हुकूमत से मुतालिबा किया कि वो फौरी तौर पर एलआरएस के मौकूफ से दस्तबरदारी इख्तियार करें। गत केसीआर गारी प्रभुत्వంలో एलआरएस ను మేము నామమాత్ర ఫీజుతోటి వసూలు చేస్తామని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంటే ఈ కాంగ్రెస్ లో ఈ రోజు మంత్రులుగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోర్టుకు పోయి ఆ రోజు ఎల్ఆర్ఎస్ కట్టిపియకుండా ఆపిన దుర్మార్గులు ఈ రోజు రాజ్యం వెళ్తా ఉన్నారు। మేము ఆ రోజు నామమాత్ర ఫీజు కట్టి ప్రోత్సహిస్తా అంటనే వద్దని చెప్పి ఈ రోజు పెద్ద ఫీజులతోటి చాలా ఫీజులతోటి ఈ రోజు పేద ప్రజలను వెనువిర్చే కార్యక్రమం ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటించడం చాలా దురదృష్టం। ఎందుకంటే కేసీఆర్ గారి ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ప్రజల అవసరాలకు ఏమున్నా చూసుకునే ప్రభుత్వాన్ని ఈ రోజు వాళ్ళు ఆ రోజు కోర్టుకు పోయి ఈ రోజు ఎల్ఆర్ఎస్ ను మరి ఇంత ఫీజు వెచ్చించి పేద ప్రజలను నడివిర్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు। దానికి దుర్మార్గంగానే ఈ రోజు కేసీఆర్ గారు కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి పిలుపు మేరకు మరి ఈ రోజు మా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి పిలుపు మేరకు ఈ రోజు వినతి పత్రం ఇవ్వడానికి జీహెచ్ఎంసీ ఆఫీస్కు జోనల్ ఆఫీస్కు రావడం జరిగింది। ఈ ప్రభుత్వం దుర్మార్గమైన చర్యలు తీసుకుంటా ఉంది, పేద ప్రజలను ఎక్కడ బతకనేని కార్యక్రమంలో కొనసాగుతూ ఉంది। ఇది రేవంత్ రెడ్డి గారికి ఒక హెచ్చరికగా వెంటనే మేము ఏం చేస్తాం, వెంటనే మీరు రద్దు చేయాలని చెప్పేసి ఫీజు లేకుండా ఎల్ఆర్ఎస్ను కట్టుకోవాలని చెప్పి ప్రజలకు అండగా ఉండాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్ చేస్తా ఉన్నాం। కేసీఆర్ నాయకత్వంలో ఈరోజు పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది, కేసీఆర్ నాయకత్వంలోనే ఈరోజు తెలంగాణ అభివృద్ధి చెందింది, భవిష్యత్తులో కూడా కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడని తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం। మీరు ఎల్ఆర్ఎస్ ఫీజును వెంటనే రద్దు చేయకపోతే మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ ఆధ్వర్యంలో ఇంకా కూడా మేము ధర్నా కార్యక్రమంలో కావచ్చు వారు ఏ కార్యక్రమం ఇస్తే కార్యాచరణలో పాల్గొని మీ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నడివిస్తామని తెలియజేస్తా ఉన్నాం। జై తెలంగాణ। Down.